హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. భక్తులందరికీ ప్రణామములు. ప్రార్థన చేద్దాము. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే లోకనాథ స్వామి ఇతి నామినే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే, నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యాదేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద, శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం, యత్కృపాతమహం వందే శ్రీగురుదీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. భక్తులందరికీ ప్రణామములు. గౌర పూర్ణిమ మహోత్సవము మార్చి 14వ తేదీ ఇస్కాన్ ప్రొద్దుటూరు వారు మున్సిపల్ గ్రౌండ్లో చేస్తున్నారు అంగరంగ వైభవంగా. అందువలన అందరూ హాజరు కండి. మీ బంధువులకు, చుట్టుపక్కల వాళ్ళకు, స్నేహితులకు అందరికీ తెలియజేయండి. ఈ గౌర పూర్ణిమ మహోత్సవంలో అందరూ పాల్గొని భగవంతుని యొక్క కరుణా కటాక్షాలు పొందేట్టుగా మీ వంతు ప్రయత్నంగా మీరు ప్రయత్నం చేయండి. మనం మన గౌర పూర్ణిమ సందర్భంగా గౌరలీలలు చర్చించుకుంటున్నాము. శ్రీ చైతన్య మహాప్రభు ఈ కలియుగంలో భక్తునిగా చెన్నావతారం అంటే గుప్తావతారం. స్వయం కృష్ణుడే భక్తునిగా ఆవిర్భవించారనమాట. అందువల్ల చాలా మందికి తెలియదు స్వయం భగవాన్ ఆవిర్భవించారని. ఎందుకంటే ఇది చాలా రహస్యమైన అవతారం అన్నమాట. అంటే స్వయం భగవాన్ అవతారే కానీ భక్తునిగా అవతరించారు. హరే కృష్ణ. శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ఆవిర్భావం గురించి, బాల్యలీలల గురించి ఈరోజు చెప్పుకున్నాము. చైతన్య మహాప్రభు
కరుణావతారం అన్నమాట. ఎంతో దయతో కృష్ణ ప్రేమను పంచడానికి వచ్చారు. వారు బెంగాల్లోని నవద్వీపంలో మాయాపూర్ ధామంలో శ్రీ జగన్నాథ మిశ్ర, శ్రీ చచీమాత వారికి భగవంతుడు ఎలా ఆవిర్భవిస్తారంటే మనము వసుదేవ దేవకి మాత లీలల్లో చూసాం కదా. వసుదేవుని హృదయం నుండి దేవకి మాత హృదయంలో ప్రకటమయ్యారు. అలాగే ఇక్కడ జగన్నాథ మిశ్ర హృదయం నుంచి శచీమాత హృదయంలో ప్రకటమవుతారు. భగవంతుని లీలలు శ్రవణం చేయడం ద్వారా, స్మరించడం ద్వారా, కీర్తించడం ద్వారా ప్రకటమవుతారన్నమాట. అలాగే స్త్రీల గురుదేవుని హృదయం నుంచి శిష్యుల హృదయంలో కూడా భగవంతుడు అదే విధంగా ప్రకటమవుతారు. అలా భగవంతుడు ఈ భౌతిక జగత్తులో భక్తులైన వారిని వారి కోరిక మేరకు తల్లిదండ్రులుగా స్వీకరిస్తారు. అప్పుడు మహాప్రభు ఆవిర్భవించిన సమయంలో చంద్రగ్రహణం కారణంగా అందరూ అక్కడ గంగా నదిలోకి వెళ్ళి హరే కృష్ణ మహామంత్రం జపిస్తున్నారు, హరినామం జపిస్తున్నారు. అంటే భగవంతుడు ఆవిర్భవించడానికి పూర్వమే హరినామాన్ని ప్రచారం చేశారు. ఆ విధంగా ఎప్పుడైతే భగవంతుడు ఆవిర్భవిస్తున్నారో ఆ సమయంలో గ్రహాలన్నీ సరైన స్థానాల్లోకి వచ్చి చాలా శుభగడియలుగా మారిపోయాయి అన్నమాట. అది భగవంతుని యొక్క ఆవిర్భావంలో దేవతలు, గ్రహాలు అన్ని అందరూ కూడా ఎలా ఆనందిస్తారు, వాళ్ళు ఎలా సేవలు చేస్తారు అనేది ఉదాహరణ. దానికి ఆచార్యులు ఉదాహరణ చెప్పారు. ఎక్కడైనా ఒక ప్రైమ్ మినిస్టర్ ఒక పల్లెటూరుకు వస్తున్నారంటే, ఒక ముఖ్యమంత్రి కానీ, అక్కడ ముందుగానే ఆ అధికారులందరూ తమ తమ పనులన్నీ పక్కన పెట్టి ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరుగుతేటట్లు చూస్తారు అక్కడ. అదేవిధంగా భగవంతుడు ఆవిర్భవించేటప్పుడు గ్రహాలు, దేవతలు అందరూ కూడా తమ తమ స్థానాల్లో నిలిచి శుభకరంగా మారి అక్కడ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ విధంగా భగవంతుని ఆవిర్భావం సమయంలో హరినామము ప్రతిధ్వనిస్తూ ఉంది. తర్వాత భగవంతుడు ఆవిర్భవించిన తర్వాత భగవంతుడు దేవకి మాత గర్భంలో ఉన్నప్పుడు దేవతలందరూ ఎలా వచ్చి ప్రార్థన చేస్తూ ప్రదక్షిణ చేస్తున్నారో, అక్కడ కూడా శచీమాత గర్భంలో భగవంతుడు ధామంలో ఉన్నప్పుడు కూడా శుభగడియలు అనమాట. అంతా సర్వశుభకరంగా ఉంది. దేవతలందరూ వచ్చి ప్రదక్షిణ చేసి ప్రార్థన చేస్తున్నారు. సమస్తము మంగళమయంగా ఉంది. అందరూ వచ్చి వాళ్ళకు బ్రాహ్మణ్ కాబట్టి కానుకలన్నీ ముందే ఇస్తున్నారు. భగవంతుడు ఆవిర్భవించే సమయం కదా, అందుకని ముందుగానే అందరూ తెచ్చిస్తున్నారు. తర్వాత కూడా భగవంతుడు ఆవిర్భవించిన తర్వాత కూడా అందరూ ఎన్నో కానుకలు తీసుకొని వచ్చి భగవంతుని దర్శనం చేసుకుంటారు. అద్వైతాచార్యుల పత్ని సీతామాత చాలా కానుకలు తీసుకొని వస్తారు మహాప్రభువును దర్శనం చేసుకోవడానికి. అంతా వాత్సల్యంతో ఉంటారన్నమాట. ఇంకా బ్రాహ్మణ పత్నుల రూపంలో దేవతా పత్నులు కూడా వచ్చి భగవంతుని దర్శనం చేసుకొని భగవంతుని సేవ చేసుకుంటూ ఉంటారు ఎన్నో కానుకలు ఇచ్చి. శ్రీ జగన్నాథ మిశ్ర వారు కూడా వాటన్నిటినీ మళ్ళీ అందరికీ దానం చేస్తున్నారు. వచ్చిన కానుకలన్నిటిని కూడా బ్రాహ్మణుడు కాబట్టి ఆయన ఎంతో ఆనందంతో కుమారుడు ఆవిర్భవించారు కదా, నందమహారాజు ఎలాగైతే ఉత్సవం చేశారో అలా జగన్నాథ మిశ్ర వారు కూడా కుమారుడు ఆవిర్భవించిన సందర్భంగా శ్రీ చైతన్య మహాప్రభు అక్కడ అందరికీ వచ్చిన కానుకలన్నిటినీ దానం చేస్తున్నారు అన్నమాట. అది వైదిక సాంప్రదాయము. ఎవరైనా శుభకార్యం జరిగేటప్పుడు బ్రాహ్మణులకు, వైష్ణవులకు కానుకలు దానం చేస్తారనమాట. ఇక్కడ నామమాత్ర బ్రాహ్మణులు కాదు, గుణకర్మ రీత్యా ఎవరైతే బ్రాహ్మణులు ఉంటారో వాళ్ళు బ్రాహ్మణులు అనమాట. పంపిలేదా? ఇప్పుడు ఏముంది అంటున్నా దానికి. హరే కృష్ణ.
ఓకే. కాబట్టి ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాము మన టెంపుల్లో భక్తులందరూ వాళ్ళ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉంటే పిల్లల పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ ఏమైనా శుభకార్యాలు జరుగుతూ ఉంటే కానీ చక్కగా వైష్ణవులందరికీ ప్రసాద వితరణ గుడికి టెంపుల్కి అవసరమైన సేవలు ఎన్నో చేస్తూ ఉంటారు. ఇది వైదిక సాంప్రదాయం అంటే తమ దగ్గరున్న ధనాన్ని భక్తుల సేవలో భగవంతుని సేవలో ఉపయోగించడం వల్ల ఆ ఆ ధనం పూర్తిగా సార్థకత చెందుతుంది. భగవత్ సేవలో ఉపయోగించినప్పుడే లక్ష్మీదేవి సంతోషిస్తుంది. ఆమె ఎప్పుడూ భగవత్పాద సేవలోనే నిలిచి ఉంటుంది. ఎప్పుడైతే ఆమెను భగవత్ సేవలో నిలుపుతారో అప్పుడు వారి పట్ల చాలా ప్రసన్నురాలవుతుంది అనమాట లక్ష్మీదేవి. హరే కృష్ణ. ఇంకా ఏం జరిగిందంటే ఆ విధంగా భగవంతుని అందరు చూడడానికి వస్తున్నారు. బాలనిమాయ్ అంటే ఆయన వేప చెట్టు కింద ఆవిర్భవించారు కాబట్టి తల్లి ప్రేమగా నిమాయ్ అని పిలుస్తారు అనమాట. ఏడుస్తూ ఉంటారు అందరూ. అయ్యో ఈ బిడ్డ ఎందుకు ఇలా ఏడుస్తున్నారు, హరిహరి ఎలా ఆపాలి అని అన్నప్పుడు హరిహరి అని వినిపిస్తే ఆపుతారనమాట. అది వాళ్ళకి అర్థమవుతుంది. హరిహరి అన్నప్పుడల్లా ఆపుతున్నారు అని ఇంక అందరు హరినామం చెప్పడం ప్రారంభిస్తారనమాట. అప్పుడు నిమాయి నవ్వుతూ ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళు ఆపేస్తారో మళ్ళీ ఏడుపు ఏడుపు మొదలు పెడతారు. అప్పుడు వాళ్ళు ఇంకా అందరూ స్త్రీలు ఆపకుండా ఒకరు మార్చి ఒకరు హరినామం అందరు పలుకుతూ చెప్తూ ఉంటారనమాట. ఆ విధంగా చైతన్య మహాప్రభు ఆవిర్భవించినప్పటి నుంచి హరినామ సంకీర్తనం ప్రచారం చేశారు. అందరితో హరినామం చేపించేటట్లు చేస్తున్నారనమాట. అందరు హరినామం ఆ విధంగా పలుకుతూనే ఉన్నారనమాట. వాళ్ళ ఇంటికి వచ్చి నిమాయిని చూడడము హరినామం చేపించడము. ఎప్పుడు హరినామం ఆపితే అప్పుడు ఆయన ఏడుస్తారు. మళ్ళీ వెంటనే హరినామం అందరూ చేపిస్తారనమాట. అంటే ఇంకా ఈయన హరినామం ఆపితే ఏడుస్తారు అనేది వాళ్ళకి అర్థమైంది. ఇంకా ఆపకుండా హరినామము కీర్తిస్తూనే ఉన్నారు. ఆ విధంగా వాళ్ళు రోజంతా కీర్తన చేసేటట్లు చేశారనమాట భగవంతుడు. ఆ విధంగా నిరంతరం కృష్ణనామాలతో జగన్నాథ మిశ్ర వారి ఇల్లు మారుమోగిపోతుండేదంట. హరి బోల్. ఒకరోజు నిమాయి ఇంటి ఆవరణలో ఒక పెద్ద పాముతో ఆడుకుండడం చూసి శచీమాత జగన్నాథ మిశ్రలు నివ్వెరపోయారు. వారికి ఏం చేయాలో పాలుపోలేదు. అయితే కొంతసేపటికి ఆ పాము ప్రభు దేహం చుట్టూ పాకుతూ వెళ్ళి ఏమాత్రం హాని చేయకుండా జారుకుంది. వాస్తవానికి ఆ పాము శ్రీ మహావిష్ణువుకు శయ్యాతల్పమైన అనంతశేషుడు తప్ప వేరే ఎవరు కాదు. ఆ విధంగా శ్రీ మహావిష్ణువుకు సేవ చేసుకోవడానికి అనంతశేషుడు ఎప్పుడు ఉవ్విళ్ళూరుతుంటారు కాబట్టి మహాప్రభు ఆవిర్భవించినప్పుడు కూడా సేవ చేసుకోవడానికి వచ్చారనమాట. ఇంకా తర్వాత ఒకసారి ఇద్దరు దొంగలు ఆ ప్రాంతంలోకి ప్రవేశించారు. పసిపిల్లల్ని ఎత్తుకుపోయి వారి ఆభరణాలను కాజేయడం వారి ప్రత్యేకత. వాళ్ళు నిమాయిని చూసి అతనిని తీసుకొని పరుగు తీశారు. తమ అల్లారు ముద్దు బిడ్డ నిమాయి కనిపించక ఆందోళన చెందిన శచీదేవి అతనిని వెతకడానికే ఇరుగు పొరుగు వారిని పిలిచింది. ఈలోగా ప్రభు యొక్క మాయా ప్రభావానికి లోబడిన ఆ దుష్టులు అయోమయంతో పరుగు తీసి తిరిగి విచిత్రంగా జగన్నాథ మిశ్ర ఇంటికే చేరుకున్నారు. వాళ్ళు అటు ఇటు తిరిగి మళ్ళీ స్వామిని మోసుకుంటూ మళ్ళీ జగన్నాథ మిశ్ర ఇంటికి మళ్ళీ చేరుకున్నారంట. బిడ్డ కోసం అక్కడ చాలామంది ఎదురు చూస్తుండడం చూసి వారు గబుక్కున నిమాయిని కిందికి దించి కాలికి బుద్ధి చెప్పారంటే పారిపోయారనమాట. ఆ విధంగా భగవంతుడు ఆ దొంగలను వాహనంగా చేసుకొని ఊర్లో అలా తిరిగి వచ్చారనమాట భగవంతుడు. హరే కృష్ణ. ఇలా నిమాయి పెరిగిన కొద్దీ అతని అల్లరి శృతి మించసాగింది. అలనాడు కృష్ణుడు బాల్యంలో చేసిన అల్లరినే తలపిస్తుండేది. కృష్ణుడికి దుష్టమోహనుడని ఒక పేరు ఉండేది. అంటే అల్లరి గడుగ్గాయ అని అర్థం అంట. దుష్టులను కూడా మోహిస్తారు. ఇంకా అతను ఆ విధంగా అల్లరి చేసే దుష్టుడే గాని ఆ దుష్టత్వంతో మనస్సును మోహింపజేస్తుండేవాడంట. అల్లరి అందరినీ ఆకర్షించేది. నిమాయికి కూడా ఈ లక్షణమే వచ్చింది. ఒకసారి అతను మట్టి తింటుండడం వాళ్ళ అమ్మ చూసింది.
నీకెంతో మంచి మంచి మిఠాయిలు ఇచ్చి ఎంతోసేపు కాలేదు, మట్టి తింటావేమిటి అని అమ్మ గదమాయిస్తే, నిమాయి తేడా ఏముందమ్మా, అది ఇది ఒకటే కదా, మిఠాయిలు వచ్చేది భూమి నుండే కదా, అందువల్ల మిఠాయిలు తిన్నా మట్టి తిన్నా ఒకటే కదా అని జవాబిచ్చారు. ఇది మాయావాదుల కోసము చేసిన లీల అనమాట. అన్నీ ఒకటే సమానం అంటారు కదా, అప్పుడు మట్టి అయినా మిఠాయి అయినా ఒకటే కదా అని ఇక్కడ నిమాయి వాదిస్తున్నారు. అప్పుడు విద్వాంసుడైన వైష్ణవ బ్రాహ్మణుడి భార్య అయిన శచీమాత నిమాయి తప్పుడు సిద్ధాంతమైన అద్వైతవాదాన్ని బోధిస్తున్నాడని గ్రహించి, మట్టి కుండ మట్టికి రూపాంతరమే అయినప్పటికీ మట్టి ముద్దను కుండకు బదులుగా వాడలేము, మట్టి ముద్ద కుండలాగా వాడలేము కదా, ఆ మట్టిని కుండగా మలిచినప్పుడే అందులో నీటిని నిల్వ చేయగలుగుతాము. అదేవిధంగా మిఠాయిలు భూమి నుండి వచ్చే మూలద్రవ్యాలతోనే చేసినప్పటికీ మిఠాయిల మాదిరిగా మట్టి శరీరాన్ని పోషించలేదు అని శచీమాత ఉదాహరణతో సహా వివరించింది. అద్వైతవాదం ఆచరణ సాధ్యం కాదని అంగీకరించిన విశ్వంభరుడు, ఇక నుంచి నాకు మిఠాయిలే పెట్టు, ఇంకా నేను మట్టి తిననులే అని చెప్పారంట. హరి బోల్. ఇది చూడండి ఎంత సింపుల్గా చిన్నప్పుడే అద్వైతవాదాన్ని ఎలా ఖండించారో నిమాయి చైతన్య మహాప్రభు. అది భగవాన్ అనమాట. హరి బోల్. ఇంకా అందరూ కూడా మీకు చదివైనా సరే చూసైనా సరే నిమాయి లీలలు గౌర లీలలు చెప్పండి. హరే కృష్ణ. అందరూ ప్రయత్నించండి, విన్నవి కానీ మీకు గుర్తున్నవి ఏవైనా సరే చెప్పడానికి. హరే కృష్ణ. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు మాతాజీ. ధన్యవాద ప్రణామాలు. మాతాజీ, అదే ఒకసారి నిమ్మాయికి వాళ్ళ అమ్మగారు బాగా ఆభరణాలన్నీ అలంకరిస్తారుగా మాతాజీ, రోజు అలాగే అలంకారం చేశారనమాట స్వామివారికి. అన్నదమ్ముళ్ళు ఇద్దరికి స్వామివారికి చేశారు. చేస్తే అప్పుడు అదే నిమాయికి చేశారు. నిమాయి ఆభరణాలన్నీ పెట్టుకొని బయటకు వస్తారు మాతాజీ. అప్పుడు బయట ఆడుకుంటూ ఉంటాడు. అప్పుడు ఇద్దరు దొంగలు ఆ నిమాయిని చూస్తారనమాట. చూసి ఈ పిల్లవాడి దగ్గర బాగా నగలు ఉన్నాయి, ఈ పిల్లవాడిని మనం తీసుకెళ్లి ఆ నగలు అవి తీసేసుకున్నాము అని చెప్పని ఆ బాబుని తీసుకుంటారనమాట. బాబు నిన్ను బజార్ దాకా తీసుకెళ్దాము, వస్తావా ఆడుకోవడానికి అని చెప్పారంటే వస్తానంటారు. అప్పుడు భుజం మీద కూర్చోబెట్టుకొని తీసుకొని వెళ్తారు మాతాజీ. తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఆభరణాలు తీసుకుందామన్నా ఏదో ఒక అలికిడి అవుతూ ఉంటదన్నమాట. అప్పుడు ఇటు కాదు అటు పోదాం, అటు కాదు ఇటు పోదాం అని చెప్పిన వాళ్ళు అట్లా ఊరు ఊరు అదే గొంతులు అన్ని తిరుగుతా తీసుకెళ్తా ఉంటారన్నమాట. ఎక్కడ ఆ, ఖాళీ ప్రదేశం ఎక్కడున్నా స్వామివారి దగ్గర నుంచి ఆభరణాలు తీసుకోవాలంటే ఏదో అలికిడి అవుతూ ఉందన్నమాట. అలా ఊరు ఊరు తిప్పుతున్నారు. హ్యాపీగా ఉన్నాడు స్వామివారి పైన. ఆ అదే నన్ను ఊరంతా తిప్పుతున్నాడు. ఎప్పుడు వాళ్ళ నాన్నగారు అట్లా బయటకు తిప్పలేదు. బాగా వాహ్యాడికి వచ్చినట్టుగా ఉందన్నమాట తనకి. అప్పుడు గొంతులు అవి తిరుగుతూ తిరుగుతూ ఉంటారు. ఈ లోపల బాబు కనిపించలేదని వీళ్ళు చూసుకొని కంగారు పడతారు అనమాట. సతీమాత జగన్నాథ మిశ్రా ఇద్దరు కూడా కంగారు పడతారు. ఎక్కడికి వెళ్ళాడా అని వెతుకుతూ ఉంటారు అనమాట. అందరికి చెప్పగానే అవునా ఎక్కడికి వెళ్ళారని అక్కడ ఉండేవాళ్ళు ఆయన చుట్టుపక్కల వాళ్ళు కూడా వెతుకుతూ ఉంటారు. అంత లోపల ఈ దొంగలు అటు తిరిగి ఇటు తిరిగి అటు తీసుకెళ్ళండి తినే ఇస్తున్నాడు ఇంకా సలహా, ఇటు తీసుకెళ్ళండి అని. ఓహో బాగానే చెప్తున్నాడులే, మనం ఎటు తీసుకెళ్లాలో కూడా తనే చెప్తున్నాడు, తెలియదు కానీ తీసుకెళ్ళమంటున్నాడు కదా అని చెప్పిన వాళ్ళు కూడా అలా వస్తా ఉంటారు. కానీ ఎక్కడ పెట్టినా ఏదో ఒక అలికిడి వినిపిస్తూనే ఉంటుంది. అప్పుడు అలా తీసుకొచ్చి వాళ్ళ ఇంటి ఆ గొంతులోకి వాళ్ళ ఇంటి ఎదురుగానే తీసుకొని వస్తారన్నమాట. అంటే వాళ్ళకి తెలియకుండా ఈ ఆభరణాలు తీసుకోవాలన్న ఆతృతలో ఎక్కడ ఖాళీ ప్రదేశం కనిపిస్తుందా, ఎక్కడ జనసమర్థత లేని ప్రదేశం కనిపిస్తుందా అని వెతుక్కుంటూ వచ్చి వాళ్ళ ఇంటి దగ్గరికే తీసుకొచ్చారు. అప్పుడు జనాలు చూస్తారనమాట. అరుగరుగో మన నీమయ్య అరుగు అక్కడ ఉన్నారు, వాళ్ళు తీసుకొని వస్తున్నారని. వీళ్ళేంటంటే కృతజ్ఞతా భావంతో ఆ దొంగల దగ్గరికి వెళ్ళి నాయనా మంచి పని చేశారు, మా అబ్బాయిని తెచ్చిచ్చారు కదా అని వీళ్ళు చెప్పాలనుకుంటే వాళ్ళేమో వీళ్ళు ఎక్కడ తంతారో అని చెప్పనని వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. ఏంది నాయనా ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే అప్పుడు స్వామివారు చెప్తారనమాట, నేను ఆ వాక్యానికి తీసుకెళ్లారమ్మా, బాగా ఊరంతా చూసి వచ్చాను, చాలా బాగుంది అన్నట్టుగా చెప్తారు అని విన్నాను మాతాజీ. హరే కృష్ణ. తప్పులు ఉంటే మన్నించండి.
హరి బోల్ మాతాజీ, సో నైస్, చక్కగా చెప్పినారు. మాకు అన్ని కళ్ళకు దృశ్యంగా కనిపించేటట్లు చెప్పారు. చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. ఇంకా ప్రయత్నించండి, అందరూ చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చెప్పండి. శ్రీ చైతన్య మహాప్రభువు భగవద్భక్తి యొక్క పరిపూర్ణ స్వరూపము మరియు సంకీర్తన ఉద్యమాన్ని ప్రసాదించిన భగవత్ అవతారము. ఆయన బోధనలు కృష్ణ ప్రేమ, వినయము, హరినామ సంకీర్తన ద్వారా మోక్షాన్ని పొందే మార్గాన్ని సూచిస్తాయి మాతాజీ. 10 బోధనలు శాస్త్రీయ ఆధారాలతో చెప్పినారు. అవి ఏమంటే, మొదటిది హరినామ సంకీర్తన, కలియుగ ధర్మం. ఇది మీరు మొన్న చెప్పారు, అయినా ఒకసారి చెప్పారు. హరే నామ హరే నామ హరే నామేన కేవలం కళవు నాస్తైవ గతిరన్యద. ఇది చైతన్య చరితామృతం ఆదిలీల 17.21లో చెప్పినారు. కలియుగంలో భగవద్భక్తి సాధించడానికి హరే కృష్ణ మహామంత్రం జపించడమే ఏకైక మార్గము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శాస్త్రీయ ఆధారం కూడా చెప్పినారు. బృహద్ నారదీయ పురాణంలో ఈ శ్లోకాన్ని 3 సార్లు చెప్పినారు కాబట్టి హరినామం గొప్పతనాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. రెండవది ఏమంటే, తృతీయక హోదాను అవలంబించమని. అంటే తృణాదపి సునీచేన తరోరివా సహిష్ణున అమానినా మానదేన కీర్తనీయ సదా హరిహి. తన శిక్షాష్టకంలో 3వ శ్లోకంగా చెప్పినారు. గడ్డిపోచ కంటే తక్కువగా ఉండాలి, వృక్షం కంటే ఎక్కువ సహనం కలిగి ఉండాలి, ఇతరులను గౌరవిస్తూ తానేమి గౌరవాన్ని ఆశించకూడదు, హరినామాన్ని నిరంతరము జపించాలి. శ్రీ చైతన్య మహాప్రభువు ఈ బోధనను స్వయంగా ఆచరించి హరినామ సంకీర్తన ప్రచారం చేసినారు. మూడవది, జీవుని అసలు స్వరూపము కృష్ణుని నిత్యదాసుడు. జీవేర స్వరూప హోయ్ కృష్ణేర నిత్యదాస్. ఈ విషయము చైతన్య చరితామృతం మధ్యలీల 20.108లో చెప్పినారు. అంటే ప్రతి జీవాత్మ కృష్ణుని శాశ్వత సేవకుడు. భగవంతుని సేవ చేయడమే జీవుని నిజమైన ధర్మము. ఈ విషయాన్ని చైతన్య మహాప్రభువు రూపగోస్వామికి, తన గుహ్యమైన జ్ఞానాన్ని రూపగోస్వామికి బోధించినారు. నాలుగవది, భక్తి స్వతంత్రము, అది కర్మ జ్ఞానానికి అతీతము. భక్తి జ్ఞానానికి కర్మకు మించింది. శ్రీ చైతన్య మహాప్రభు బోధనలు అనే పుస్తకంలో చెప్పినారు. భక్తి మార్గము బుద్ధి లేదా కర్మ ఆధారంగా ఉండదు. కేవలం కృష్ణ కృప వలన మాత్రమే భక్తిని మనం పొందుతాము. మనకెంత జ్ఞానం ఉన్నా, ఎంత కర్మ చేసినా కూడా భగవంతుని భక్తిని పొందలేము. భగవంతుడి అనుగ్రహం ఉంటేనే, ఆయన కృప వల్లనే మనం భక్తిని పొందవచ్చు. శ్రీ చైతన్య మహాప్రభువు అనవసరమైన తత్వవాదాలను తిరస్కరించి భక్తి మార్గమే శ్రేష్టము అని బోధించినారు. ఇంకా ఐదవది, కృష్ణ ప్రేమ. మానవ జీవిత పరమగమ్యం ఏమంటే కృష్ణ ప్రేమను ఉచితంగా ఆయన శ్రీ చైతన్య మహాప్రభువు కృష్ణ ప్రేమను ఉచితంగా అందించినారు. ఎట్లా? అది చైతన్య చరితామృతం ఆదిలీల 1.4.5 చెప్తున్నారు. అర్థం ఏమంటే, జీవిత పరమ లక్ష్యము కృష్ణ భక్తిని సాధించడం. శ్రీ చైతన్య మహాప్రభువు కులమత భేదాలు లేకుండా భక్తిని అందరికీ పంచినారు. కృష్ణ ప్రేమ అత్యంత అరుదైనది అయినప్పటికీ మహాప్రభువు దానిని ఉచితంగా అందించినారు అందరికి. కులమత భేదాలే చూడలేదు ఆయన. మళ్ళీ ఆరవది, వైష్ణవ సేవ భక్తికి మూలము. వైష్ణవ సేవ భక్తిలో అత్యంత ముఖ్యమైనది. నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ శ్లోకం నెంబర్ 4లో చెప్పినారు. వైష్ణవ భక్తుల్ని గౌరవించడము భక్తి పెంపుకు అవసరము. వైష్ణవులను దూషించడం అంటే వైష్ణవ అపరాధం చేయడము భక్తిని నశింపజేస్తుంది. ఏడవది,
కృష్ణ చైతన్యము ప్రపంచానికి విస్తరించండి అని చెప్పినారు ఆయన. భారత భూమితే హైల మనుష్య జన్మయార జన్మ సార్థక కరి కరో పర ఉపకార. చైతన్య చరితామృతం ఆదిలీల 9.41. అర్థం ఏమంటే, భారతదేశంలో జన్మించిన వారు భక్తిని ప్రచారము చేయాలి. భారతదేశంలో జన్మించడము కూడా మన అదృష్టం. ఎందుకంటే భారతదేశానికి అంత విలువ. ఈ భౌతిక ప్రపంచం అంతా ఒక ఇల్లు అయితే భారతదేశము ఆ ఇంటిలో పూజా మందిరము. ఎక్కడైనా గెస్ట్లు ఎక్కువ వచ్చినా అన్ని రూముల్లో పడుకుంటారు, కానీ పూజా రూమ్ లో మాత్రము పడుకోరు కదా, పూజా మందిరంలో. అందుకు మన భారతదేశంలో మనం జన్మించడం కూడా మన అదృష్టము. ఆ జన్మించినందుకు మనము సార్థకం చేసుకోవాలి, భక్తిని ప్రపంచానికి ప్రచారం చేయాలి. 8వది సంకీర్తనము కలియుగ ధర్మము. కలికాలే నామరూపే కృష్ణావతార నామహైతే హయా సర్వ జగత నిస్తార. చైతన్య చరితామృతం ఆదిలీల 17.22లో చెప్పినారు. కృష్ణుడు కలియుగంలో తను నామరూపంగా అవతరించినారు. మరి 9, భక్తిని నశింపచేసే అపరాధాలను నివారించాలి. ఇప్పుడు అభక్తులతో సాంగత్యం చేయడము అట్లాంటివన్నీ మనము నివారించాలన్నమాట. మనకు భక్తికి ప్రతికూలమైనటివి నివారించాలి. 10, భక్తి ద్వారానే మోక్షము. భక్తి ద్వారా మాత్రమే మనము కృష్ణుణ్ణి చేరుకోవచ్చు. ఈ విషయము చైతన్య చరితామృతం ఆదిలీల 7.73.74లో చెప్పినారు. హరే కృష్ణ మహామంత్రాన్ని నిరంతరము జపించండి. హరే కృష్ణ మాతాజీ. ఇవి 10 మనకు చైతన్య మహాప్రభువు బోధనలుగా మనకు ఇచ్చారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. ఇంకా ఎవరైనా చెప్పండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామములు. హరే కృష్ణ మాతాజీ, దండవత్రును. ఆ, మాతాజీ, నేను మొన్న క్లాస్లో మాట్లాడింది తప్పుగా మాట్లాడినాను. కొంచెం నేను దానికి సంజయ్సి చెప్పుకోవాలనుకుంటున్నాను. ఏం చెప్పాలా మాట్లాడారు మాతాజీ? చెప్పండి. అంటే మాతాజీ, నేను ఖచ్చితంగా 16 మాలలు చేస్తాను. మంగళారతి చేస్తాను. సండే భగవద్గీత చెప్పడానికి వెళ్తాను. ఇంకో విషయం ఏంటంటే, మార్నింగ్ మీ క్లాస్ అటెండ్ అవుతాను, మళ్ళీ అత్తపూర్ ఇస్కాన్ అది క్లాస్ అటెండ్ అవుతాను, మళ్ళీ మా రమా మాతాజీ క్లాస్ అటెండ్ అవుతాను, మళ్ళీ 4 o'clock వేరే క్లాస్ ఉంటుంది మాతాజీ, అదే అటెండ్ అవుతాను. మళ్ళీ రామామృతం క్లాస్ ఉంటే దానికి కూడా వీలవుతే అటెండ్ అవుతాను. అట్లా ఏకాదశికి కథ మహిమ చెప్తాను. అక్కడ మా ఇంటి దగ్గర పక్క టెంపుల్ ఉంటుంది, అందులో చెప్తాను. మంగళవారం ఏమో నేను గీతాపారాయణం ఉంటుంది, అక్కడ కూడా కృష్ణ కథలు చెప్తాను, హరే కృష్ణ మహామంత్రం చెప్తాము. సండే కూడా నేను గవర్నమెంట్ స్కూల్కి వెళ్తాను చెప్పడానికి, 1 hour భగవద్గీత చెప్పడానికి. మళ్ళీ సమ్మర్లో కూడా క్యాంప్స్కి వెళ్తాను, స్కూల్స్ వాళ్ళకి వెళ్తాను. కాబట్టి ఏంటంటే నేను అంటే అన్నీ చేస్తున్నా, నేను ప్రతి ఒక్కటి చేస్తున్నాను. కానీ మళ్ళీ నాకేమనిపిస్తుంది అంటే అది మనకి ఎందుకు అనిపిస్తుంది అంటే, ఇంత చేస్తున్నా కానీ ఇంకా చేస్తలేను అన్న ఆలోచన భావనలోని మనం ఏం చెప్తామంటే, నేను ఇంకా ఏం చేస్తలేను సరిగ్గా చేస్తలేను అనే ఆలోచన ఉంటుంది. కానీ దీనికి కరెక్ట్ పాయింట్ ఏంటంటే, మనం అన్ని చేస్తున్నా కానీ ఇంకా చదవాలి, ఇంకా కృష్ణ కథలు నేర్చుకోవాలి, కృష్ణ గురించి తెలుసుకోవాలి, ఆయన గుణ లీలలన్నీ తెలుసుకోవాలని ఆలోచనతోటి మనం అట్లా చెప్తాం. అయితే సతీష్ ప్రభుజీ ఏమన్నారంటే, మాతాజీ మీరు అన్నీ చేస్తారు కదా, ఇవన్నీ చేసుకుంటూ ఎందుకు చేస్తలేనని చెప్తారు, అట్లా తప్పు కదా. ఎందుకంటే ఇప్పుడు అవును మాతాజీ నేనేం చెయ్యట్లేను అంటే వేరేళ్ళు మన మాట విని నిరుత్సాహపడిపోతారు అనమాట. అంటే వాళ్ళకి ఎంకరేజ్ లాగా ఉండదు అనమాట. మనం చేసేది ఖచ్చితంగా చెప్పాలి. చేయడం వల్ల నేను చేస్తున్నాను అంటే, ఆ మాతాజీ అన్నీ చేస్తుంది, నేనెందుకు చేయలేకపోతున్నాను, నేను కూడా చేస్తాను అన్న ఆలోచన వాళ్ళకి రావాలి. అంటే మనం నిజంగా అన్నీ చేస్తున్నాం కదా మాతాజీ, చేసిన తర్వాత కూడా చెయ్యట్లేదు అని చెప్తే వేరే వాళ్ళు నిరుత్సాహపడతారు. మరి వాళ్ళు ఎట్లా కృష్ణయ్య ప్రేమని పొందుతారు, వాళ్ళు ఎట్లా హరినామం చెప్పగలుగుతారు
అనేసి నిజంగా ప్రభుజీ చెప్తే నాకు కూడా అట్లనే అనిపించింది. నిజంగా నేను అన్నీ చేస్తున్నాను కదా, మళ్ళీ ఎందుకు ఈ ఆలోచన అంటే, ఆలోచన ఏంటంటే ఇంకెక్కువ నేర్చుకోవాలి, ఇంకెక్కువ తెలుసుకోవాలనే ఆలోచనతోటి మనం అంటాం. కానీ నిజంగా మనం ఏం చేస్తున్నామో, ఏం చెప్తున్నామో అది నిజంగా అవతల వాళ్ళకి చెప్తే వాళ్ళకి కూడా చైతన్యం వస్తుంది అంటారు కదా. కాబట్టి ప్రభుజీ అట్లా అంటే నాకు కూడా తప్పే అనిపించింది మాతాజీ. కానీ నేను ఇవన్నీ చేస్తాను మాతాజీ. ఇంకా ఈవినింగ్ నేను భౌతికంగా చూస్తే కూడా పిల్లలకి ఏది కావాలంటే అది వండి పెడతాను మాతాజీ. మా ఆయనతో ప్రతి పెళ్లిళ్ళకి వెళ్తాము, ప్రతి సావులకు వెళ్తాము, ప్రతిదీ అటెండ్ అవుతాను. ఇంకా గడప కూడా రోజు గడుపుతాను మాతాజీ. నేను ఏమంటారు, సాంప్రదాయ మహిళ లాగానే ఉంటాను అన్నమాట. అట్లా గడప కూడా రోజు గడుగుతాను, అన్నీ చేస్తాను నేను. ఇక నాకు కూడా అనిపించింది నిజంగా అన్నీ చేస్తాను కదా, చేసిన తర్వాత నేను అట్లా చెప్పడం అంటే, ఇప్పుడు మనం చెప్పడం వల్ల వేరే వారు నేర్చుకుంటారు కదా మాతాజీ. కాబట్టి అట్లా చెప్పడం తప్పు మాతాజీ అని అంటే, నేను ఈరోజు ఆ ప్రభుజీ చెప్పినందుకే క్లాస్లో చెప్పగలుగుతున్నాను మాతాజీ. భౌతికంగా ఆలోచించిన, ఆధ్యాత్మికంగా ఆలోచించిన, ఆధ్యాత్మికంగా అయితే ఈ మాత్రం అయితే చేస్తాను మాతాజీ. 16 మాలలు ఖచ్చితంగా చేస్తాను. ఏకాదశి రోజు 32 చేస్తుండే, కొంచెం డిస్టర్బ్ వచ్చింది. అది మాత్రం ఖచ్చితంగా ఈ రోజు చేస్తానని నిర్ణయం తీసుకున్నాను మాతాజీ. 32 రౌండ్స్ చేస్తాను ఏకాదశికి. హరి కాబట్టి బోల్. ఇంకా 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 చతుర్మాసం పురుషోత్తమ మాసంలో అయితే 50 వరకు వెళ్ళినాను మాతాజీ. 54 వరకు చేస్తున్నాను. కాబట్టి అన్ని చేస్తాను మాతాజీ. హరి బోల్. ఇక అక్క కూడా ఆ క్లాస్ తీసుకోవడం, ఇవన్నీ చేయడము మన చైతన్యమే కదా మాతాజీ. మన చైతన్యం నుండి ఇంకోరు చైతన్యంలోకి రావాలంటే మనం చేసింది చెప్పాలి. ఆచార్ ప్రచార్ అంటారు కదా, మదన్ మోహన్ ప్రభుజీ ఒకసారి అన్నారు, ఇస్కాన్ అంటే ఆచార్ ప్రచార్ అనేసి అన్నారు అనమాట. కానీ నిజంగా ఆచరిస్తున్నాం కానీ ఎందుకు చెప్పలేకపోతున్నాం? చెప్పడం వల్ల అవతల వాళ్ళకి చైతన్యం వస్తుంది కదా అనేసి ప్రభుజీ చెప్తే నాకు కూడా అనిపించింది, నిజంగా నేను ఇన్ని చేస్తున్నాను కదా, చేస్తలేనని ఎందుకు ఆలోచించాలి అనేసి అనిపించింది. కాబట్టి మీరు కూడా అంటుంటారు మాతాజీ, మీరు కూడా క్లాసెస్ తీసుకుంటున్నారు, 16 మాలలు చేస్తున్నారు, నమామృతం క్లాస్ వింటారు, మధ్యాహ్నం క్లాస్కి కూడా వస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. మీరు కూడా ఎందుకు అట్లా అనుకుంటారు? ఎందుకంటే మనం ఇప్పుడు చేసింది మనకు చాలా తక్కువ అనిపిస్తుంది, ఇంకా చేయాలి అనే ఆలోచనతోటి మనం ఏం చేస్తలేమో అని అనుకుంటాం అనమాట. సో కాబట్టి మీరు కూడా అన్నీ చేస్తున్నారు మాతాజీ, ఇంకెక్కువ చేయడానికి ప్రయత్నించండి. చిన్నదాన్ని, అన్నిట్లో మీకంటే చాలా చిన్నదాన్ని నేను. సో తప్పుగా ఏమైనా మాట్లాడుంటే క్షమించండి మాతాజీ. క్షమించండి. కానీ నిజంగా భౌతికంగా చూసినా కూడా మొత్తం చాలా హ్యాపీ మాతాజీ. ఆయనతో వెళ్ళడం కానీ, ఫంక్షన్లకి, పెళ్లిళ్ళకి, చావులకి, ప్రతి చావుకి వెళ్తాం. మాది విలేజ్ కల్చర్ లాగా ఉంటుంది మాతాజీ. హైదరాబాదే కానీ విలేజ్ లాగా అనమాట. మొత్తం ఊరందరూ ఒక్క దగ్గర అంటారు కదా, క్లాసుల్లో అప్పుడు మాట్లాడుతుంటే కదా, ఒకరింట్లో ఒకరు తినడం కానీ, కలిసి వెళ్ళడం కానీ, కలిసి చేయడం కానీ, అదంతా ఉంటది ఇక్కడ మాతాజీ. కాబట్టి అన్ని విషయాలలో హ్యాపీగానే ఉంటాను. ఆధ్యాత్మికంగా కూడా ఆల్మోస్ట్ చేస్తున్నాను అన్ని అని అనుకుంటాను మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. హరి మాతాజీ కొంచెం మొన్న చదివినాను కదా, ఈ రోజు కొంచెం ఏమైనా చదవమంటారా? చదవండి మాతాజీ. చాలా చక్కగా చేస్తున్నారు. మిమ్మల్ని చూసే మేమందరం ఇన్స్పైర్ కావాలి. హరి బోల్. మాతాజీ నేను అదే చెప్పినాను, ఇంతకు ముందు అదే చెప్పినాను. మీరు కూడా అన్ని చేస్తున్నారు, కానీ మన భావన ఏంటంటే ఇంకెక్కువ చేయాలనే ఆలోచనతోటి మనం ఏం చేస్తలేము అని చెప్తాం. కానీ అది తప్పుగా అయిపోతుంది ప్రచారం. అవును నిజమే. కానీ రియాలిటీగా నేనైతే చేయట్లేదు. చాలా డల్ మాతాజీ మీరు అట్లనే అంటారు. నాది కూడా మీది అదే పరిస్థితి. కాబట్టి ఇంకా అక్క కూడా క్లాసెస్ తీసుకోవడము మీకు కూడా తెలుసు కదా మాతాజీ, ఆన్లైన్ లో క్లాసెస్ తీసుకోవడము. ఆమె కూడా చాలా ముందుకెళ్ళింది. చాలా మంది 12 మంది వరకు వస్తారు, 10 మంది వరకు వస్తారు. వాళ్ళు కూడా హరినామ సంకీర్తన చేస్తున్నారు, హరినామం చేస్తున్నారు, ఉపదేశామృతం క్లాసు. ఇదంతా హ్యాపీ కదా మాతాజీ, సంతోషమే కదా. హరి బోల్. సో అట్లా నైస్. అనిపించింది నాకు. ఓకే బాగా మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. నేను కూడా కావాలి కానీ మీరు నెగిటివ్స్ ఒక్కసారి చూడుపో మాతాజీ. అదే అంటారు కదా, మన ఇస్కాన్లోనే చెప్తారు కదా, అవతల వాళ్ళ లోపల మనం పాజిటివ్సే చూడాలి, నెగిటివ్స్ చూడొద్దు, అది మనకు అవసరం లేదు అంటారు కదా. ఓకే. పాజిటివ్స్ నెగిటివ్స్ నాలో ఉండేవి చూసుకుంటా కాబట్టి నాకు ఎక్కువ నాలో నెగిటివ్సే మనం చూసుకోవాలి, చూసుకొని ఒకటొకటి చేంజ్ చేసుకోవాలి అంటారు కదా మాతాజీ. ఇప్పుడు
దుర్యోధనుడికి కూడా తెలుసు అన్నమాట, నేను అహంకారినని స్వార్థపరుడని అన్ని తెలుసు. తెలిసినా గానీ ఆయన ఆచరణ పెట్టలేడు కదా, పెట్టలేనందుకే నాశనం అయిపోయింది అంటారు కదా. కాబట్టి మనం కూడా, నేను మీకు చెప్పేంత అర్హత లేదు మాతాజీ, కాకపోతే మన లోపల కూడా నెగిటివ్స్ కూడా ఒకటొకటి తగ్గించుకుంటూ వస్తే అప్పుడు చేంజ్ అవుతుంటాము అని. అంటే మీలో ఉన్నాయని కాదు మాతాజీ, అంటే అట్లా అన్నమాట. మా లోపల ఉండొచ్చు కదా, అహం కానీ స్వార్థం కానీ ఇవన్నీ ఉంటాయి కదా. సో కృష్ణ దుర్యోధనుడు తెలిసి కూడా చేసిండు కదా నా లోపల అన్ని ఉన్నాయని. కానీ అది తగ్గించుకుంటూ వస్తేనే మనం జీవితం ఏమంటారు సార్థం అవుతుంది, కృష్ణ విలువ తెలుస్తుంది, కృష్ణ ప్రేమ తెలుస్తుంది. హరి బోల్. ఓకే మాతాజీ, హరే Thank కృష్ణ you. మాతాజీ. ఓకే మాతాజీ, సారీ మాతాజీ. హరే కృష్ణ, మీరే క్షమించండి. నేను ఓ కూడా మాతాజీ, మీరు చాలా మంచి పెద్దవాళ్ళు, ప్రశ్న. అన్నిట్లో పెద్దవాళ్ళు మాతాజీ, అనొద్దు అట్లా నన్ను చిన్నదాన్ని నేను. ఏం పెద్ద లేదు, అంత అన్నిట్లో నేను చిన్నదాన్ని. హరే కృష్ణ. నా కోసం అబ్బో, మీరు అట్లా నేను బయటపడాలని మాతాజీ అందరూ చేస్తాను నిజం మాతాజీ, చేస్తాను. ఇంకా కృష్ణయ్యకి ఎవరంటే ఇష్టం అంటే ఆల్రెడీ మనకు తెలిసిందే. ఏంటంటే నా గురించి ఎవరు చెప్తారో, నా నాన్న గురించి ఎవరు ఎక్కడ మాట్లాడినా ఏం మాట్లాడినా నా గురించే మాట్లాడి నా గురించే చేయాలి అనేసి అంటారు కదా మాతాజీ. ఆ, ఇంకా శివరాత్రికి కూడా ఇక్కడ మా ఏమంటారు విలేజ్ కల్చర్ అన్నది మాతాజీ. శివరాత్రికి కూడా 18 అధ్యాయాల పారాయణం చేస్తాము ఆ రోజు. ఇక్కడ మా టెంపుల్ ఉంటది, ఇక్కడ శివాలయం టెంపుల్. అక్కడ 18 అధ్యాయాల పారాయణం చేస్తాం ఎవ్రీ ఇయర్. కొన్ని ఇయర్స్ నుంచి వెళ్తాను మాతాజీ నేను, అట్లా పిలుస్తారు అన్నమాట. అయితే హరి ఇక్కడ బోల్. చాలా కార్యక్రమాలు అయితే ఇంకా నగర సంకీర్తన కూడా వెళ్తాం మాతాజీ. నగర సంకీర్తనకు కూడా నేను కృష్ణ కథ చెప్తాను. అక్కడనే నిలబడి, మీకు వీడియోస్ కూడా పెట్టినట్టు మాతాజీ, అక్కడనే నిలబడి కృష్ణ గురించి ఏదైనా చెప్పమ్మా అంటే చెప్తాను, ఒక 2 minutes లో 5 minutes లో అట్లా. కాబట్టి అన్నీ చేస్తున్నాను, కానీ ఇంకా చేయాలనే ఆలోచనతో ఏం చేయట్లేదు అంటాను. కాకపోతే వినే వాళ్ళకి అది ఏం నేర్చుకోగలుగుతారు మనల్ని చూసి అంటే, మనం చేసింది చెప్తేనే నేర్చుకోగలుగుతారు, చేసి కూడా చేయలేదని చెప్పొద్దు అనేసి సతీష్ ప్రభుజీ చెప్తే నాకు కూడా అర్థమైంది మాతాజీ, నిజంగా. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ, ప్రభుజీకి ధన్యవాదాలు. హరే కృష్ణ. నిజంగా పాజిటివ్ పీపుల్స్ ఉంటే కొంచెం పాజిటివిటీ స్ప్రెడ్ అవుతుంది. హరే కృష్ణ. అవును మాతాజీ. మాతాజీ అయితే ఒకసారి చైతన్యులు, శ్రీల ప్రభుపాదకి జై, ఒకసారి చైతన్యులు తన ఇంటికి నిత్యానందుని భోజనానికి పిలిచారు. చైతన్య మహాప్రభుని నిత్యానందుని భోజనానికి పిలిచారు. నిత్యానందు దానికి ఒప్పుకోగానే ఇద్దరు కలిసి కృష్ణ చర్చ చేసుకుంటూ ఇంటికి చేరుకున్నారు. ఇద్దరు భోజనానికి కూర్చోగానే శచీమాత వారిద్దరికి భోజనాలు వడ్డించింది. అయితే ఏర్పాటు చేసిన 2 కంచాలు ఆమె కళ్ళ ముందే 3గా మారిపోయినాయి. అయితే ఒకసారి ఏమైందంట మాతాజీ, వీళ్ళిద్దరిని పిలిచినప్పుడు వాళ్ళిద్దరు కృష్ణుని యొక్క చర్చ, కృష్ణుని యొక్క లీలలు చేసుకుంటూ ఇంటికి వచ్చేసారు. వచ్చిన తర్వాత శచీమాత వాళ్ళిద్దరికి భోజనాలు వడ్డించింది. అయితే ఏర్పాటు చేస్తే 2 ప్లేట్లలో పెట్టిందంట మాతాజీ. 2 పెడితే అవి 3 అయిపోయినాయంట. ఆమె ఆశ్చర్యపోయినదై మరింత ఆహార పదార్థాలు తెడ్డి వచ్చింది. అయితే ఆమె ఆశ్చర్యపోయిందంట, 2 పోయి 3 అయినా ఏంది అనుకొని ఏమంటారు ఆశ్చర్యంతో ఇంకెక్కువ తెచ్చి వడ్డించిందంట. ఆ సమయంలో శ్రీ చైతన్య నిత్యానందులకు బదులుగా 2 పిల్లవాళ్ళు కనిపించారు. అయితే ఆ టైంలో శ్రీ చైతన్య నిత్యానంద ప్రభుజులు వీళ్ళు 2 చిన్న పిల్లల్లాగా కనిపించారు అని చెప్తున్నారు. అయితే ఒకరు శ్యామల వర్ణుడు, ఇంకొకరు ధవల వర్ణుడు. 2 చతుర్భుజులుగా ఉన్నారు. ఆ పిల్లలు బట్టలు వేసుకోలేదు. వారి హస్తాలతో శంఖ చక్ర గద హస్తాలు హలము కట్టే ఉన్నాయి. అంటే వాళ్ళు బట్టలు వేసుకోలేదు కానీ వారి శరీరం మొత్తం హస్తాలతో, శంఖ చక్ర గద హస్తాలతో, హలము ఇవన్నీ కట్టే ఉన్నాయని చెప్తున్నారు. ఆమె విస్మయంతో మైమర్చిపోయింది. అయితే అది చూసి ఆమె షాక్ అయింది అని చెప్తున్నారు. ఏం జరుగుతున్నదో అర్థం కాక ఆమె మూర్ఛపోయింది. నిజంగా ఇక్కడ ఏమైతుందో తెలియక మూర్ఛపోయింది అని చెప్తున్నారు. తర్వాత శ్రీ చైతన్యులు చెయ్యి కడుక్కొని వచ్చి ఆమెను ఎత్తుకున్నారు. కొంతసేపటికి ఆమె స్పృహ వచ్చింది. ఆ తర్వాత చైతన్య నిత్యానందులు తమ భోజనాలు ముగించారు. అది పూర్తి కాగానే శచీమాత వారికి గంధలేపనాలు పూసింది. అయితే భోజనాలు పూర్తయిన తర్వాత వాళ్ళకి గంధలేపనాలు పూసింది, పూలదండ వేసింది. అప్పుడు ఆమె నిత్యానందో, నాయనా నీవు నా పుత్రుడవే,
నా విశ్వంభరునితో ప్రేమగా ఉండు, ఇప్పటి నుండి మీరిద్దరు నాకు పుత్రులు అని అన్నది. ఆమె ప్రేమను చూసిన నిత్యానందుడు ఆనందాశ్రులు కారుతుండగా, అమ్మా నీవు చెప్పిందంతా నిజమే, నేను నీ తనయుడనే అని అన్నాడు. అయితే మళ్ళీ ఒకసారి శ్రీ చైతన్య మహాప్రభు నిత్యానంద హరిదాసులను పిలిచి, నిత్యానంద హరిదాస నా మాటను సావధానంగా వినండి. అయితే శ్రీ చైతన్య మహాప్రభు ఒకసారి ఏం చేసిండంటే నిత్యానందుడిని హరిదాసుని నా మాట ఒకసారి సావధానంగా వినండి అని చెప్పిండు. అయితే ఇంటింటికి వెళ్ళి నేను చెప్పిన దానిని తెలియజేయమని మీకు ఆదేశం ఇస్తున్నాను అని చెప్తాడు అనమాట. ఎవరు? చైతన్య మహాప్రభు. అయితే కృష్ణనామం పలకండి, కృష్ణుని భజించండి, కృష్ణ సంబంధ విజ్ఞానాన్ని నేర్చుకోండి, ఇదే మీరు అందరికీ చెప్పాల్సిన విషయం అని చైతన్య మహాప్రభు వాళ్ళిద్దరికి చెప్పిండని చెప్తున్నారు. పొద్దున నుండి సాయంత్రం వరకు ఈ ఉపదేశాన్ని చేసి సాయంత్రం వచ్చి నాకు జరిగిన విషయం తెలియజేయండి. అంటే పొద్దున నుంచి సాయంత్రం వరకు ఉపదేశం చేసిన తర్వాత పొద్దున నుంచి సాయంత్రం వరకు ఏమైంది నాకు వచ్చి విషయం తెలపండి అని చెప్పిండు అనమాట. అయితే మీరు వెళ్ళి అర్థించిన ఎవరైతే తిరస్కరించారో వారిని నేను చక్రాయుధంతో సంహరిస్తాను అని అన్నారనమాట. అయితే ఎవరైతే మీరు వెళ్ళి అర్థించిన ఎవరైతే తిరస్కరిస్తారో వాళ్ళు నేను చక్రాయుధంతో సంహరిస్తానని చెప్పిండు అనమాట. అయితే అప్పటి నుండి నిత్యానంద హరిదాసులు హరినామ ప్రచారం చేయడం మొదలు పెట్టారు. వారి మీద జనులు నానా రకాలుగా వ్యవహరించారు. కొందరు వెంటనే అంగీకరించారు, కొందరు వారికి పిచ్చి పట్టిందా అన్నారు, కొందరు వారిని గెంటి వేయడానికి ప్రయత్నించారు, కొందరు ఆడంబాలు వేశారు. వాటన్నిటినీ విని నిత్యానంద హరిదాసులు నవ్వుకునేవారు. అయితే ఒక్కొక్కరు ఏం చేశారంటే ఒకరు అంగీకరిస్తారు. అందరి అభిప్రాయాలు ఒకలాగా ఉండే కదా మాతాజీ. ఒక్కొక్కరికి ఒకరు తొందరగా యాక్సెప్ట్ చేస్తారు, తొందర చేయరు. కొందరేమో వీళ్ళు పిచ్చోళ్ళు అంటారు, కొందరేమో ఎలగొట్టేస్తారు, ఏ పొండి 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 అంటారు, కొందరు అబండాలు వేస్తారు. వాటన్నిటికీ నిత్యానంద హరిదాసులు నవ్వుకునే వాళ్ళంట. అంటే గుర్తు చేసుకొని వాళ్ళకి తెలుసు కదా నిజం ఏంది అనేది, కాబట్టి వాళ్ళు నవ్వుకున్నారంట. ఇప్పుడు వాళ్ళందరూ ఎందుకంటే వాళ్ళ కర్మలు వాళ్ళ లోపల ఇదంతా ఉంది కదా, కాబట్టి నిజం ఏంది వీళ్ళు తెలుసుకోలేకపోతున్నారు అనేసి వీళ్ళు నవ్వుకున్నారనమాట. కానీ ప్రతిరోజు తమ ప్రచార కార్యక్రమ సారాంశాన్ని గౌరంగునికి తెలియజేసేవారు. ఒకరోజు ఈ సాధువులు ఇద్దరు ప్రచార నిమిత్తం నవద్వీపంలో తిరుగుతుండగా జగాయి మదాయిల్ అనే ఇద్దరు సోదరులు తప్పతాగి వీధుల్లో అలర్ట్ చేయడం అనిపించింది. ఆ సోదరులు ఇద్దరు పుట్టుకతో బ్రాహ్మణులే అయిన దుస్తంగత్వం వలన మాంసభక్షణ, చోరులు, దుర్మార్గులు, మదిరాపాన మత్తులు, హింసా ప్రవృత్తికి కలవారు అయినట్లు తెలిసింది. అయితే ఈ జగాయి మదాయిలు చాలా డ్రింకింగ్ చేసేవాళ్ళు అనమాట. అయితే వీళ్ళు బ్రాహ్మణులే కానీ దుస్సాంగత్యం వలన వాళ్ళు మాంసభక్షణము, దుర్మార్గులు, మత్తులు, హింసా వృత్తికి అన్ని చేసేవాళ్ళు అనమాట. వాళ్ళు బ్రాహ్మణులే అయినా కానీ వాళ్ళ సాంగత్యం బాగోలేక వాళ్ళు ఆ విధంగా మారిపోయారని చెప్పారు. అందుకని సత్సాంగత్వం, నిస్సాంగత్వం, నిస్సాంగత్వం నిర్మోహత్వం, నిర్మోహత్వమే నిశ్చలతత్వం, నిశ్చలతత్వమే జీవన్ముక్తి అంటారు కదా మాతాజీ. అందుకే సాంగత్యం వల్ల ముక్తి పొందుతాము అనేసి చెప్తారనమాట. వీళ్ళు దుస్సాంగత్యం చేయడం వల్ల ఇవన్నీ చెడు అలవాట్లు వీళ్ళకి వచ్చినాయి అని చెప్తున్నారు. అయినా వారు ఇంతవరకు వైష్ణవుల పట్ల ఎటువంటి అపరాధం చేయలేదు. అంటే వాళ్ళకి అంత చెడ్డ అలవాట్లు అవన్నీ ఉన్నా కానీ వాళ్ళు ఎప్పుడు వైష్ణవుల పట్ల అపరాధం చేయలేదని చెప్తున్నారు. అటువంటి పాపులను ఉద్ధరిస్తే శ్రీ చైతన్యలో ఘనత సకల లోకానికి తెలుస్తుందని భావించిన నిత్యానంద హరిదాసులు జనులు హెచ్చరిస్తున్న ఆ త్రాగుబోతు సోదరుల దగ్గరికి వెళ్ళి, అయ్యలారా కృష్ణనామం పలకండి. అంటే ఇప్పుడు అక్కడ ఎవరైనా చెడ్డవాళ్ళు ఉన్నారనుకో, మామూలుగా అందరు ఏమంటారంటే అక్కడ వాళ్ళు చెడ్డవాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి పోవద్దు, ఎందుకో మీరు మంచి వాళ్ళు కదా, వాళ్ళ దగ్గరికి పోయి మీరు ఇదైపోతారు అనేసి అంటారు కదా. అదే విధంగా ఎంతమంది జనులు అక్కడ చెప్తున్నా గానీ వాళ్ళు వినకుండా వాళ్ళ దగ్గరికి జగాయి మదాయి దగ్గరికి వీళ్ళు వెళ్ళారు అని చెప్తారు. వెళ్ళి అక్కడ అయ్యలారా కృష్ణుని నామం పలకండి, కృష్ణుని భజించండి, కృష్ణ మహిమ గానం చేయండి, కృష్ణుడే తండ్రి, కృష్ణుడే తల్లి, కృష్ణుడే ధనము ప్రాణము అన్నియు కృష్ణనే అనేసి అన్నారనమాట. చాలా మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ, నాకు కూడా సమయం ఇచ్చినందుకు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామములు. హరే కృష్ణ మాతాజీ, ప్రభుజీ. ఈరోజు అందరికి అమలిక ఏకాదశి శుభాకాంక్షలు మాతాజీ. హరే కృష్ణ. అయితే భగవద్భక్తులందరికీ
నా కృతజ్ఞతలు మాతాజీ. అయితే ఇప్పుడు ఏకాదశి సందర్భంగా జస్ట్ 26 ఏకాదశి నామములు ఒకసారి చెప్పిన తర్వాత నేను కూడా కొద్దిగా ఒక 2 విషయాలు చెప్పి నేను ఉంటాను మాతాజీ. యాక్చువల్లీ ఈరోజు ఆఫీస్లో నేను చాలా బిజీగా ఉన్నా, ఆయన చాలా కష్టంగా క్లాస్ అటెండ్ అవ్వడానికి వచ్చిన మాతాజీ నేను. వాళ్ళు ఒప్పుకోవటంలో అయినా వచ్చినా నేను 1 అవర్ కని ఓ, నేను ఇది చదువుతున్నాను మాతాజీ. ఆ, ఏకాదశి కొరకు ధాన్యాల నుంచి ఉపవాసము, ఫలాలు పాలు స్వీకరించవచ్చు. మీకు వీలైనంత ఎక్కువగా హరే కృష్ణ మహామంత్ర జపము, భగవద్గీత, భాగవతము ఎక్కువ సమయము చదవగలరు. ఉపవాసం చేసినా చేయకపోయినా ఈ 26 ఏకాదశి పేర్లు ఖచ్చితంగా ఏకాదశి నాడు జపించండి. 26 ఏకాదశి నామములు: పాపమోచని ఏకాదశి. మీరు కూడా చెప్పుకోవచ్చు మాతాజీ, అందరూ అక్కడ మనసులో కానీ లేకపోతే బయటకు మీరు చెప్పుకోవచ్చు. ఇట్లా పాపమోచని ఏకాదశి, కామద ఏకాదశి, పాపమోచని ఏకాదశి, కామద ఏకాదశి, కామద ఏకాదశి, వరుధిని ఏకాదశి, వరుధిని ఏకాదశి, మోహిని ఏకాదశి, మోహిని ఏకాదశి, అపర ఏకాదశి, అపర ఏకాదశి, పాండవ నిర్జల ఏకాదశి, పాండవ నిర్జల ఏకాదశి, యోగిని ఏకాదశి, యోగిని ఏకాదశి, శయన ఏకాదశి, శయన ఏకాదశి, కామిక ఏకాదశి, కామిక ఏకాదశి, పవిత్రోపన ఏకాదశి, పవిత్రోపన ఏకాదశి, అన్నద ఏకాదశి, అన్నద ఏకాదశి, పార్శ్వ ఏకాదశి, పార్శ్వ ఏకాదశి, ఇందిరా ఏకాదశి, ఇందిరా ఏకాదశి, పాశాంకుశ ఏకాదశి, పాశాంకుశ ఏకాదశి, రమా ఏకాదశి, రమా ఏకాదశి, ఉత్థాన ఏకాదశి, ఉత్థాన ఏకాదశి, ఉత్పన్న ఏకాదశి, ఉత్పన్న ఏకాదశి, మోక్షద ఏకాదశి, మోక్షద ఏకాదశి, సఫల ఏకాదశి, సఫల ఏకాదశి, పుత్రద ఏకాదశి, ఏకాదశి, షట్టిల ఏకాదశి, శక్తిల ఏకాదశి, భైమి ఏకాదశి, ఏకాదశి, విజయ ఏకాదశి, విజయ ఏకాదశి, ఆమలకి ఏకాదశి, అమలకి ఏకాదశి, ఏకాదశి, పరమ ఏకాదశి, పరమ ఏకాదశి, ఏకాదశి, పద్మిని ఏకాదశి. పద్మిని ఏకాదశి. ఏకాదశి. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ చెప్పండి మాతాజీ. మనము ఉత్పన్న ఏకాదశితో మొదలు పెట్టాలంట ప్రభుజీ. ఓహో, పేర్లు మాతాజీ చదవడం. పెడతాను. అట్లనే ఆ రకంగానే చదువుకోవాలంట ప్రభుజీ. ఓకే, షూర్ మాతాజీ. ఒక్క నిమిషం నోట్ చేసుకుంటా. ఉత్పన్న ఏకాదశి 17 ఇక్కడ ఉంది. ఉత్పన్న ఏకాదశి అక్కడ నుండి స్టార్ట్ చేయాలంట ప్రభుజీ ఏకాదశులు చెప్పడం. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. ఇది నాకు తెలియదు యాక్చువల్గా. నెక్స్ట్ టైం అట్లా పలికేయండి ప్రభుజీ. అదే రాసుకున్నాం మాతాజీ. ఏకాదశి పాట నేర్పిస్తారా ప్రభుజీ? అబ్బా, నేను ఇంకా అంటే కొద్దిగా జస్ట్ అయినాను కానీ ప్రిపేర్ కాలేదు మాతాజీ. ఇప్పుడు టైం కూడా అవుతుంది కదా. నేను జస్ట్ 2 మాటలు చెప్పినాక లేదంటే వేరే కీర్తన ఏదైనా చేస్తాను. నెక్స్ట్ ఏకాదశికి చెప్తాను మాతాజీ. అంటే సరే. కొద్దిగా నేర్చుకున్నాను కానీ వేరే ఏదైనా కొత్తది ఒకటి ఏదైనా నేను పాడతాను మాతాజీ. సరే ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ, హరే కృష్ణ మాతాజీ చెప్పమంటారా? చెప్పండి ప్రభు. మాతాజీ, యాక్చువల్గా నేను అంటే నేను కోటి వందనాలు, అంటే ధన్యవాదాలు తెలుపుతున్నాను సంధ్యా మాతాజీకి. అంటే నేను అట్లా అన్నందుకు, ఆమె అర్థం చేసుకొని చెప్పినందుకు యాక్చువల్ నేను చాలా అంటే చాలా రుణపడి ఉంటాను నేను. యాక్చువల్గా మాతాజీ చెప్పిన మాటలు చాలా చక్కగా వివరించారు మాతాజీ అందరికీ. యాక్చువల్గా జనరల్గా భక్తులు ఏమనుకుంటారంటే నేను ఏం చేయటం లేదు అనుకుంటారు. అది అలా అనుకోవడం వల్ల యాక్చువల్లీ కృష్ణుడు కూడా చాలా బాధపడతాడు మాతాజీ. అయితే మనము చేస్తుంటాం, కొన్ని తప్పులు కూడా చేస్తుంటాము. మనకు తెలుసు ఏం తప్పో ఏమి కరెక్టో తెలుసు, అయినా కూడా మనం తెలుసో తెలియకో తప్పులు చేస్తాము. అట్లని చెప్పి కృష్ణుడు నువ్వు ఇట్లా తప్పు చేసినావు కానీ శిక్షించడం అట్లా ఏం చేయరు మాతాజీ.
సో అందరంటే చేతనైనంత చేయాలి, కానీ కొంతమంది ఎక్కువ చేస్తారు. ఎక్కువ చేసినా కూడా వాళ్ళు ఫీల్ అవుతారు అనమాట. ఇప్పుడు సంధ్యమతి చెప్పినట్టు నేనేం చేయటం లేదా అనేది. అట్లా చేయటం లేదు అంటే అది నెగిటివ్ ప్రభావం మన మీద పడుతుంది మాతాజీ. గ్యారంటీగా పడుతుంది, మన చుట్టుపక్కల వాళ్ళతో కూడా పడుతుంది. ఇప్పుడు ఆవిడ ఎన్ని పనులు చేస్తారు, ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఆమె చేసినట్టు నాకు తెలిసి గ్రూప్లో నేను అట్లా అనకూడదు వేరే వాళ్ళని, కానీ ఆమె అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ అంటే వాళ్ళ రక్త సంబంధికులకు కానీ బంధుమిత్రులకు కానీ ఆమె చేసే సేవలు కానీ, గుళ్ళో ప్రసాదం అవి తీసుకుపోవడం కానీ, అవి చేసుకొని మరి పిల్లలకి చేసుకొని అందరికి వేరే వేరే డిషెస్ చేసి ఇట్లా చేయడము నేను కొద్దిగా తెలుసుకున్నాను. అందుకని చెప్తున్నా, ఆమెలాగా జనరల్గా ఎవరు చేయకపోవచ్చు అట్లా అని చెప్పి నేనేం ఆమెను పొగడటం లేదు. బట్ వాట్ ఎవర్ షీ ఈస్ డూయింగ్ దట్ ఇట్ ఈస్ ఇన్ హర్ లిమిట్స్. అంటే ఆమెకు అనుకూలం కాబట్టి ఆమె చేస్తున్నారు. చేస్తూ కూడా ఆధ్యాత్మిక కూడా చేస్తున్నారంటే అది జనరల్గా గ్రేట్. ఆమె నుంచి కూడా మనం చాలా మంది మనం నేర్చుకోవాలి. అంటే మనము నిరుత్సాహపడకూడదు అనమాట. అరే మనం చేయటం లేదే అట్లా అయ్యో ఇట్లా. ప్రభుజీ అట్లా అనొద్దు, నన్ను చూసి ఏం నేర్చుకుంటారు? లేదు అట్లా అంటాం లేదు మాతాజీ. మీరు అట్లా అని చెప్పేసి నేను అన్ని నేర్చుకోమని చెప్పటం లేదు. అంటే చెప్తున్నా, అట్లా చూసి మనం అనుకుంటాం కదా, అరే ఇట్లా ఏం లేదు చేస్తాం అట్లా ఏం ప్రభుజీ, చేస్తాం. మనమే అనుకుంటాము, మనమే ఎక్కువ చేస్తున్నాం అనుకుంటాం, కానీ మనకంటే చాలా చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అట్లేం లేదు ప్రభుజీ. నేనేం అదే చెప్తున్నా సారీ. కదా మాతాజీ, నేను ఎవరికి తప్పుగా అని కూడా చెప్పటం లేదని చెప్పేసి. వేరే వాళ్ళ గురించి నేను తక్కువ చేసి అయితే మాట్లాడటం లేదు. అట్లా అనుకోవద్దని కూడా చెప్తున్నా మాతాజీ నేను. సో అయితే మనం చేసినంత మనం చేయాలి మాతాజీ. అంటే అందరికి కూడా ప్రభుజీస్కి మాతాజీస్కి అంటే నా ఆలోచన అంటే నేను అనుకున్న విషయం చెప్తున్నా నేను. సో ఇప్పుడు చేయకపోయినా కూడా బాధపడకూడదని కూడా చెప్తున్నా మాతాజీ. నేను బాధపడకూడదు అంటే బాధపడకుండా మనం ఏం చేయాలనుకోలే, మనం సంతోషంగా ఉండాలి. ఎంతవరకు అయితే అంతవరకు చేయాలి. అట్లని చెప్పేసి మనం నిద్రాహారాలు మానేసి చేయాలని కూడా లేదు. ఇప్పుడు 32 మాలలు మాతాజీ చేస్తున్నారని చెప్పి 32 మాలలు మనకు కుదరకపోయినా చేయాలనుకోవడం మళ్ళీ అది కూడా మనకు ఇదవుతుంది. అంటే కొంతమందికి అవ్వచ్చు, కొంతమంది కాకపోవచ్చు. నేను ఒకరోజు మన నిర్జల ఏకాదశికి నేను 108 చేసినాను మాతాజీ ఒకసారి. ఆ రోజు నాకు పొద్దున కొద్ది టైం వేస్ట్ అయిపోయింది. అయితే ఇంకొకరు ఒక సెల్ మెంబర్ అంటే సెల్ హెడ్ ఒక మాతాజీ ఉన్నారు, వాళ్ళు కుదిరితే చేయండి అన్నట్టుగా చెప్పారనమాట. చెప్పినప్పుడు ఆ కూర్చున్నప్పుడు ఎట్లా ఉండిందంటే నా పరిస్థితి నైట్ 3:30 అయిపోయింది. అయితే 108 into 108 అది చేసినప్పుడు నోరు నాలిక అవన్నీ తిరగవు మాతాజీ. లాస్ట్లో నాకు చాలా కష్టమైపోయింది అనమాట. చెప్పి నేను పొద్దున్న చేసింటే బాగుండేది. అది సెలవు పెట్టి కూడా కొద్దిగా టైం వేస్ట్ చేశాను. కొద్దిగా మనం టైం వేస్ట్ చేయకుండా ప్లాన్ చేసుకుంటే బాగానే ఉంటుంది మాతాజీ. నేను అందరికి ఏదో అంటే హితబోధ కానీ ఏదో అట్లా ఏది నేను చెప్పటం లేని అంటే అంత స్థాయి కలిగిన వాడిని అయితే నేను కాదు. కాకపోతే సంధ్యామతి ఆ రోజు నేను భక్తిలో దిగజారిపోయాను అన్న మాటకి నేను ఇవన్నీ వచ్చాయన్నమాట. నేను ఆమెను చూసి అన్ని చేయాలని కూడా మనకు లేదు మాతాజీ. మన శక్తికి అనుకూలంగా మనం చేసుకుంటూ వెళ్ళాలి. అది ఎప్పుడో ఒకసారి సక్సెస్. మీరు రోజు ఒక్కొక్క నీటి బుడ్డి, ఇప్పుడు పక్షిది సముద్రదేవుడు పక్షి గుడ్లు తీసుకపోతే పక్షి ఎట్లా ఒక సంకల్పం చేసుకొని నేను నీళ్ళని నేను తీసేస్తాను అని ఒక పక్షి ఒక్కొక్క డ్రాప్ నోట్ నుంచి తీసుకొచ్చి భూమి మీద పడేసేది అనమాట. అప్పుడు గరుడుకి తెలిసి గరుడు వచ్చి ఆమెకు సహాయం చేస్తారనమాట. సో అదొక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. మనం మొత్తం మనకు 16 మాలలు ఒక రోజు కాలేదనుకోండి, మీకు మరీ కష్టంగా కాలేదంటే మీరు అంటే అయ్యి కూడా చేయకపోతే అది తప్పు. కానీ మనం టైం లేక మనం చేయకపోతే అది నెక్స్ట్ డే చేయడానికి ట్రై చేయండి. నేను అట్లా చేశాను. మధ్యలో ఒకసారి డిస్టర్బెన్స్ ఉండి నేను 16 మాలలు చేయలేకపోయినాను. సో నేను మిగతా 2 రోజులు నేను అది పూర్తి చేశాను. మామూలుగా నా 16 మాలలు చేస్తాను, అది చేశాను. సో నేను చెప్పేది ఏంటంటే మాత్రం అందరూ మాతాజీస్ కానీ ప్రభుజీస్ కానీ అసలు బాధపడకండి, అసలు హ్యాపీగా ఉండండి మాతాజీ. ఎంతవరకు అయితే అంత చేయండి. మీకు ఏది చేత అయితే అది చేయండి. ఇప్పుడు ఇంట్లో కుటుంబ సభ్యుల వల్ల మీరు కొన్ని చేయలేకపోతారు. ఇప్పుడు నాన్ వెజ్ ఉంటారు, కొంతమంది తింటారు. ఇప్పుడు మనం చాలా మంది క్లాసెస్ వింటున్నాం. లేదు వాళ్ళకి చేసే ఇవ్వాలి, వాళ్ళు లేకపోతే వాళ్ళు కొట్లాట అవుతుందంటే చేయమని చెప్పారు. సో నితాయ సేవిని మాతాజీ కూడా ఈ మాతాజీస్కి అందరు క్లాస్ తీసుకున్నారు. అక్కడ కానీ వేరే చోట కానీ చెప్పిన దాంట్లో ఏంటంటే మనకు సాధ్యమైనంత మనం చేయండి, కానీ ఎక్కడ కానీ దుఃఖం పడద్దండి మాతాజీ. మీరు దుఃఖపడినారంటే మీలో ఉన్న పరమాత్మ సాక్షి ఎవరైతే ఉన్నారో ఆయనను దుఃఖపరుస్తున్నారు. మీరు కాదు. మనది టెంపరీ, మనం ఈరోజు ఉంటాం, రేపు పోతాం. కానీ పరమాత్మ అనేది శాశ్వతం. ఆయన సాక్షి రూపం మన మనసులో ఉంటారు. కాబట్టి ఎవ్వరు కానీ ఎంతవరకు అయితే అంత చేయండి, కానీ సంతోషంగా ఉండండి మాతాజీ. ప్లీజ్ సంతోషంగా ఉండండి. అందరి ప్రేయర్స్లో పెట్టండి. నన్ను కూడా నేను ఇప్పుడు చెప్తున్నాను, నేను బాధపడని అంటంలే. నేను కూడా బాధపడతా, నేను ఏడుస్తాను రోజు. నాకు బాధ కలిగినప్పుడల్లా నేను ఏడుస్తాను. నేను కూడా భావోద్వేగం చెందుతాను. నేను కూడా మనిషినే.
సో నేను నా ఎక్స్పీరియన్స్ నేనేం చెప్తున్నానంటే, ఎవ్వరు కానీ ఇంకొకరు అంటారు నేను కీర్తన మీలాగా పాడలేకపోతున్నా, అట్లా ఒకరికి ఎగ్జాంపుల్ తీసుకొని కొంతమంది అంటుంటారు. యాక్చువల్గా కృష్ణుడు చూసేది భావం మాతాజీ, మనం ఎలా పాడుతున్నామని కాదు, కానీ మనం ప్రయత్నించాలి. మీరు ఫస్ట్ శ్రవణం శ్రవణం, అందుకనే 9 నవవిధ భక్తులలో ఫస్ట్ చెప్పేది శ్రవణం. సో శ్రవణం 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 చేస్తే ఏదో ఒక రోజు మనం సక్సెస్ అయి తీరుతాం. అందరికీ అన్ని క్వాలిటీస్ ఇచ్చాడు భగవంతుడు, ఇచ్చాడు. సో మనలో ఉంటుంది, మనం చేయాలి. కానీ బాధ అనేది ఎప్పుడు పడకూడదు మాతాజీ. మనం వెనకాతలు తిరిగి చూస్తే, ఒక 10-20 ఏళ్ళ వెనకాల చూస్తే మన జీవితంలో అంతా బాధనే ఉంటుంది. సో బాధపడకండి, ఎంతవరకు అయితే చేయండి, హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి, అందరు కలిసి ఉండండి, మీకు చేతనంత సహాయం చేయండి. భక్తిలో మనం ఎంత ఎంత అంటే అంటే క్వాంటిటీ ఇంపార్టెంట్ కాదు, క్వాలిటీ ఇంపార్టెంట్. మీరు ఎంత స్వచ్ఛంగా మీరు చేస్తున్నారు అనేది. 16 మాలలు చేస్తే సరిగ్గా చేయకపోతే లాభం లేదు. మీరు ఒక్క మాల చేయండి, మంచిగా పూర్తిగా భగవంతునితో. ఉపవాసం అంటే ఏంటి? భక్తుడి దగ్గరగా ఉండి చేయడం అనేది ఉపవాసం. సో మీరు కొంతమంది డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు, బీపీ పేషెంట్స్, కంపల్సరీ ఫుడ్ తినాలి, తినండి, ఫుడ్ టాబ్లెట్స్ వేసుకోండి. కానీ మీరు చేయగలిగింది మీరు చేయడానికి ట్రై చేయండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నేను ఏదైనా తప్పుగా చెప్పింటే, అంటే ఎక్కువ కొద్దిగా ఆఫీస్ టెన్షన్లో ఉన్నా, నేను ఏమైనా తప్పుగా చెప్పింటే నన్ను క్షమించండి. కానీ అందరు సంతోషంగా ఉండడానికి మాత్రం ప్రయత్నించండి మాతాజీ, ప్లీజ్, దయచేసి. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ. హరిబోల్ హరిబోల్ ప్రభు. 108 మాలలు చేశారంటే సో గ్రేట్. హరిబోల్. హరే కృష్ణ. కీర్తన చేస్తారా ప్రభుజీ? అవును మాత్రం చేస్తున్నాను. ఇది నారద ముని బజాయ వినా, అది కొద్దిగా ట్రై చేస్తాను మా సార్. ఒకటి చాలా లేదు నేను పాడి, కాకపోతే కొద్ది కష్టం అది కీర్తన, కొద్ది రాగం తీయడం కష్టం, కానీ నేను ఏదో ట్రై చేయాలనుకుంటా. ఇది విజయలక్ష్మి మాత చెప్పినట్టు నెక్స్ట్ వీక్ మాత్రం, నెక్స్ట్ ఏకాదశికి మాత్రం అది నేను ఆల్రెడీ ప్రిపేర్ అయినాను, కానీ నాకు కొద్ది తప్పులు వస్తుందని నేను భయపడేది. శుద్ధ భగత చాలా బాగుంది మాతాజీ, కీర్తన మాతాజీ, విజయలక్ష్మి మాతాజీ, చాలా ధన్యవాదములు ఆ కీర్తన చెప్పినందుకు. నేను ట్రై చేస్తాను మాతాజీ. ఇది ఇది గౌడీయ వైష్ణవ గీతాల పుస్తకంలోని 58వ పేజీ మాతాజీ. శ్రీ నామాష్టకం గీతావళి నుండి సేకరించిన నారదముని బజాయ వీణ అని కీర్తన మాతాజీ. ఇది మొదలు పెట్టాను మాతాజీ. హరే కృష్ణ. ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. కృష్ణ మురారి, శ్రీకృష్ణ మురారి, కృష్ణ మురారి, శ్రీకృష్ణ మురారి, కృష్ణ మురారి. ఇది అది కాదు, ఒక్కొక్క నిమిషం కన్ఫ్యూజన్. సారీ, ఇది 91వ పేజీ మాతాజీ. సారీ, నేను కన్ఫ్యూజ్ అయినాను. 91 పేజీలో మమ మన మందిరే కీర్తన అది. సారీ మాతాజీ, క్షమించండి. 91వ పేజీ భక్తి వినోద ఠాకూర్ల గీతాలలో కృష్ణ మురారి, శ్రీకృష్ణ మురారి, మమ మన మందిరే రహనిషీదిన్. కృష్ణ మురారి, శ్రీకృష్ణ మురారి, మమ మన మందిరే రహనిషీదిన్. కృష్ణ మురారి, శ్రీకృష్ణ మురారి, భక్తి ప్రీతి మాలా চন্দন, তুমি নিও হে নিও চিতানন্দন। ভক্তি প্রীতি মালা চন্দন, তুমি নিও হে নিও চিতানন্দন। জীবন মরণ তব পূজা নিবেদন, জীবন মরণ তব পূজা নিবেদন। সুন্দর হে मनहारी,
సుందర హే మనహారి జీవన మరణ తవ పూజ నివేదన్ సుందర హే మనహారి యశోన नंदकुमार नंदकुमार यशो नंदकुमार हबे प्रेम प्रदीपे आरती तोमार हबे प्रेम प्रदीपे आरती तोमार यशो नंदकुमार हबे प्रेम प्रदीपे आरती तोमार नयन जमुना जरे अनिबार नयन जमुना जरे अनिबार तोमारा विरहे गिरिधारी तोमारा विरहे गिरिधारी बंदन गने तव भजकु जीवाना बंदन गने तव भजकु जीवाना कृष्ण मुरारी श्री कृष्ण मुरारी कृष्ण मुरारी श्री कृष्ण मुरारी मम मन मंदिरे रहनिषि दिन कृष्ण मुरारी श्री कृष्ण मुरारी मन मन मंदिरे रहनिषि दिन कृष्ण मुरारी श्री कृष्ण मुरारी हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे హరే కృష్ణ మాతాజీ కొద్దిగా నేను ప్రాక్టీస్ చేయలేక కొద్దిగా నాకు తెలుసు తప్పు పడినా అని అయితే దీని భావం చదువుతున్నా మాతాజీ దయచేసి నా హృదయం అనే మందిరములో ఎల్లప్పుడూ రేయంబవళ్ళు నివసించుము ఓ కృష్ణ కృష్ణ మురారి ఓ కృష్ణ మురారి ఓ చితనందనుడా భక్తి ప్రేమ పుష్పమాలలు మరియు చందనమును దయచేసి స్వీకరించుము దయచేసి వాటిని స్వీకరించుము సుందరుడా ఓ మనోహరుడా మరణించిన లేదా జీవించిన నేను వీటన్నింటినీ నివేదిస్తూ పూజింతును రమ్ము నందకుమార మరియు తర్వాత ఓ నందకుమార నేను ప్రేమ అనే జ్యోతితో ఆరతిని సమర్పించుకుందును ఓ గిరిధారి నీ విరహము వలన యమునా నది నీటి ప్రవాహములో నా కళ్ళ నుండి నీరు ప్రవహించుచున్నది ఓ కృష్ణమురారి శ్రీకృష్ణమురారి నా జీవితము నీ స్తుతి గానములలో నిమగ్నమై గడపాలని ఆశిస్తున్నాను హరే కృష్ణ మాతాజీ ధన్యవాదాలు మాతాజీ నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు హరే కృష్ణ హరే కృష్ణ మీకే ధన్యవాదాలు ప్రభుజీ చాలా చక్కని కీర్తన పాడారు ఈరోజైతే సమయం అయ్యింది ఎవరైనా సమయం ఉన్నవారు ఇంకా కీర్తనలు పాడచ్చు కొనసాగిద్దాము సమయం లేనివారు లీవ్ కావచ్చు ఎవరు పాడతారు మాతాజీ హరే విజయలక్ష్మి కృష్ణ మాతాజీ మాతాజీ హరే కృష్ణ మాతాజీ నరసింహ స్వామి కీర్తన గాని జయరాధ మాధవ్ గాని ఎవరైనా కోరస్ ఇస్తారేమో అడగండి మాతాజీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే హరే కృష్ణ మాతాజీ లక్ష్మీదేవి మాతాజీ హర్షిత్ కొత్త వాళ్ళు మాతాజీ కోరస్ ఇస్తారా ఇస్తాను మాతాజీ. హరి బోల్ హరే కృష్ణ నమస్తే నరసింహాయ నమస్తే నరసింహాయ నమస్తే నరసింహాయ నమస్తే నరసింహాయ మైక్ దగ్గర పెట్టుకోండి మాతాజీ వినిపించడంలే ప్రహ్లాదదాయినే ప్రహ్లాద
ప్రహ్లాదహ్లాదదాయినే. నెట్ ప్రాబ్లం ఏమో మాతాజీ, సరిగ్గా రావట్లేదు మీ వాయిస్. ఇంకెవరన్నా ఇస్తారా హరే మాతాజీ? కృష్ణ మాతాజీ, చెప్పండి మాతాజీ, పాడండి మాతాజీ. హిరణ్యాకాశీ పౌర్వక్షః హిరణ్యాకాశే పౌర్వక్షః హిరణ్యాకాశీ పౌర్వక్షః హిరణ్యాకాశే పౌర్వక్షః శిలటంకానకాలాయే 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 ఇతో నరసింహ పరతో నరసింహ ఈతో నరసింహ పరతో నరసింహ ఇతో నరసింహ పరతో నరసింహ ఈతో నరసింహ పరతో నరసింహ ఏతో ఏతో యామి తతో నరసింహ యతో యతో యామి తతో నరసింహ ఏతో ఏతో యామి తతో నరసింహ యతో యతో యామి తతో నరసింహ బహిర్నరసింహ హృదయే నరసింహ బహిర్నరసింహ హృదయే నరసింహ బహిర్నరసింహ హృదయే నరసింహ బహిర్నరసింహ హృదయే నరసింహ నరసింహమదిం శరణం ప్రపద్యే నరసింహమదిం శరణం ప్రపద్యే నరసింహమదిం శరణం ప్రపద్యే నరసింహమదిం శరణం ప్రపద్యే తవ కర కమలవరే నఖ అద్భుత శృంగం దళిత హిరణ్యకశిపు తాను భృంగం కేశవద్రుత నరహరి రూపా జై జగదీశ హరే జై జగదీశ హరే జై జగదీశ హరే. తవ కర కమలవరే నఖ అద్భుత శృంగా దళిత హిరణ్యకశిపో తాను భృంగా కేశవద్రుత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయో కేశవద్రుత నరహరి రూపా జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే. జయ కేశవద్రుత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయో లక్ష్మీ నరసింహ జయో లక్ష్మీ నరసింహ లక్ష్మీ నరసింహ జయో లక్ష్మీ నరసింహ జయ లక్ష్మీ నరసింహ జయ లక్ష్మీ నరసింహ లక్ష్మీ నరసింహ జయ లక్ష్మీ నరసింహ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ భక్త ప్రహ్లాద్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ భక్త ప్రహ్లాద్
జయ జయ ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ 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 జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్ 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 నితాయ్ గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్ నితాయ్ గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్ భక్త సమస్త విఘ్న వినాశక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భగవానికి జై భక్త శిరోమణి ప్రహ్లాద మహారాజ్ కి జై జగద్గురు శ్రీల ప్రభుపాద్ కి జై శ్రీల గురుదేవ్ కి జై నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి 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 హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు రోజు మాతాజీ. ఒక 5 నిమిషాలు ఒక కీర్తన పాడుకుందాం. అందరూ మ్యూట్ లోనే పలకండి, ఒక్కరు కోరస్ ఇవ్వండి. మళ్ళీ ఈ రోజు ఇచ్చిన వాళ్ళు రేపు ఒకరు, అట్లా ఇంట్రెస్ట్ ఓకే. ఉండేవాళ్ళు, నేర్చుకోవాలనుకున్న వాళ్ళు అందరికీ వస్తుంది మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే వారం కృష్ణ. వారం ఒక్కొక్క కీర్తన మారుస్తాము. హరే కృష్ణ. వారానికి ఒక్కొక్క కీర్తన. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. అందరికి ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా పాడతారా కీర్తన? సమయం ఉంటే, లేదంటే క్లాస్ క్లోజ్ చేద్దాం. ఓకే. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు. నేను కూడా మహారాజ్ వారి ఆవిర్భావతి అంటే వ్యాస పూజకు 75 మాలలు చేశాను మాతాజీ, గురుకృష్ణుల దయ వల్ల. టెంపుల్ హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. టెంపుల్కి దగ్గరగా ఉన్నప్పుడు చక్కగా చేశాను మాతాజీ, భక్తుల సాంగత్యంలో. ఇప్పుడు దూరంగా ఉన్నా కదా ఒక్కదాన్ని, కొంచెం చాలా మిస్ అవుతున్నాను అనమాట. మిస్ అవుతున్నాను, చాలా అపరాధాలు చేస్తున్నాను. అందువల్ల నామరుచి తగ్గిపోయింది, సరిగా జపం చేయలేకున్నాను. నిజంగా నేను ఈ పరిస్థితి నుంచి బయటపడాలి, అందుకే నేను అందరిని వేడుకుంటుంటాను నా కోసం ప్రార్థన చేయండి. ఎందుకంటే భక్తులు ప్రార్థన చేస్తే నాకు అర్హత లేకున్నా కృష్ణుడు అనుగ్రహిస్తారు, అది ముఖ్యమైన కారణం. మాతాజీ మీకు వీలుంటే విజయలక్ష్మి మాతాజీ నాకు చాంటింగ్లో ఏమన్నా సహాయం చేస్తారా? మన ఇద్దరం కలిసి చేద్దాం ఆ గ్రూప్ చాంటింగ్ అట్లా. మాతాజీ మీకు ఎప్పుడు టైం ఉంటుంది మాతాజీ? నా క్లాసులు లేనప్పుడు. ఇప్పుడు వీళ్ళ ఈ క్లాస్ ఎండ్ చేసి ఈ జూమ్ లోనే చేద్దామా మాతాజీ? ఇంకా ఎవరైనా కూడా చేస్తారంటే ఈ రోజు కలిసి చేద్దాం మాతాజీ గ్రూప్ చాంటింగ్. హరే మాతాజీ కృష్ణ మాతాజీ. నేను చేస్తాను మాతాజీ, నేను కలుస్తాను. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. చేద్దాం మాతాజీ. హరే కృష్ణ. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. మాతాజీ మీరొక్కరు చేస్తుంటే మేము మ్యూట్ చేసుకొని చేయమంటారా? డిస్టర్బ్ అందరం లేకుండా. కలిసి అందరి వాయిస్లు ఉన్నిలేండి మాతాజీ. అందరి గ్రూప్ వాయిస్ చాటింగ్ డిస్టర్బ్ జూమ్ గా లో ఏం కాదు, గూగుల్ మీట్ అయితే డిస్టర్బెన్స్ మాతాజీ. మ్మ్. హరే కృష్ణ. జై శ్రీ. అందరు స్టార్ట్ చేయండి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే
హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే,
హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే హరే రామ హరే 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 కృష్ణ 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 హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే రామ హరే 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 కృష్ణ 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 హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే రామ హరే 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 కృష్ణ 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 హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే రామ
రామ రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. ఆ, శ్రీ గౌర పూర్ణిమ మహామహోత్సవంకి జై. శ్రీ జై. ఏకాదశి మహోత్సవంకి జై. కాళికా ఏకాదశి మహామహోత్సవానికి జై. శ్రీ నితాయ్ గౌర్ సుందర్కి జై. శ్రీల జై ప్రభుపాద జై. శ్రీమద్కి జై. అనంత కోటి వైష్ణవ బృందకి జై. జై సమావేశమైన భక్త బృందకి జై. జై. హరే కృష్ణ, ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మదన్ మోహన్ ప్రభుజీ, మీరు host గా ఉన్నారు, ఎండ్ చేస్తారా క్లాసు? ఈ ప్రభుజీ హరే కృష్ణ గ్రూప్ లో కూడా ఉన్నారు కదా మాతాజీ. ఆ మాతాజీ, ఇస్కాన్ ప్రొద్దుటూరు మదన్ మోహన్ ప్రభుజీ వారు. కాదు మాతాజీ, బొంబాయి ప్రభుజీ నిర్వహిస్తుండ్రే ఒక గ్రూప్, హరే కృష్ణ గ్రూప్. తెలియదు అక్కడ మాతాజీ, ఉన్నారా మాతాజీ? ఆ గ్రూప్ లో లేరా మాతాజీ? తెలియదు మాతాజీ. అవును. మదన్ హరే మోహన్ ప్రభుజీ, మీరు host గా ఉన్నారు, ఎండ్ చేస్తారా క్లాసు? ప్రభుజీ వింటున్నారా? ఓకే. ఆ, హరే ఆ కృష్ణ. ప్రభుజీ గ్రూప్ లో ఇప్పుడు మాతాజీ రమాదేవి మాతాజీ వాళ్ళు నిర్వహిస్తున్నారు మాతాజీ. గుంటూరు రమాదేవి మాతాజీ వాళ్ళు. లేదు మాతాజీ, ప్రొద్దుటూరు ఇస్కాన్ రమాదేవి మాతాజీ మధ్యాహ్నం 1:30కు చైతన్య చరితామృతం చదువుకుంటున్నాం మాతాజీ. ఆహా. ఆ, హరే కృష్ణ గ్రూప్ మాతాజీ. గ్రూప్ గ్రూప్ రీడింగ్ మాతాజీ. గ్రూప్ రీడింగ్ మాతాజీ. ఇదే లింక్ మాతాజీ, జూమ్ లింక్ ఇదే లింక్. డైలీ ఉంటుందా మాతాజీ? డైలీ ఉంటుంది, సండే ఒక్కటి ఉండదు. మ్మ్.